అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం ఊబకాయం గురించి, అంటే ఓవర్ వెయిట్, ఒబెసిటీ అంటాము. సో ఎందుకు ఈ కాలంలో మనకి ఈ ఒబెసిటీ కంప్లైంట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి, దాని మెయిన్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. సో ఒబెసిటీలో జనరల్గా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతాము. సో ఫస్ట్ ఫ్యాక్టర్ చూసుకుంటే కనుక జెనెటికల్. అంటే కొంతమంది ఎట్లా అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ ఎట్లా అడుగుతారంటే ఎందుకు ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నావు, ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే వాళ్ళ ఆన్సర్స్ ఏముంటాయి, మా ఫ్యామిలీ మొత్తం ఇంతే ఉంటాయి, మా ఫ్యామిలీలో అందరం ఇట్లానే బాగా వెయిట్ గెయిన్ అయి ఉంటాము అని అంటారు. అంటే దాని అంటే ఏంటి అంటే మనకి జెనెటిక్గా అంటే మన ఫ్యామిలీ హిస్టరీలో అందరూ ఇట్లానే ఓవర్ వెయిట్ ఉంటారనమాట. సో జెనెటికల్గా కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఒకేలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది. సో మోస్ట్లీ ఫ్యామిలీలో ఎవరైనా ఒబేస్ ఉన్నా సరే వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం ఒబేస్ ఉండడానికి రీజన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అట్లాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మెయిన్గా ఏ కండిషన్స్లో చూస్తామంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో మనం ఒబేస్ చూస్తాం. అది హైపోథైరాయిడిజంలో ఏమవుతుంది అంటే T3 T4 లెవెల్స్, ఈ T3 T4 లెవెల్స్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఓవర్ వెయిట్, బాడీ వెయిట్ గెయిన్ అనేది హైపోథైరాయిడిజంలో చూస్తాం. అట్లాగే పీసీఓడి కంప్లైంట్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఈ పీసీఓడి కంప్లైంట్లో కూడా తెలియకుండానే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటారు. అట్లాగే ఆర్థరైటిస్ కండిషన్ అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, సో వాళ్ళలో ఏమవుతుంది అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు నడవలేకపోవడము అట్లా చేయడం వల్ల కూడా వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది జరుగుతుంది. కొంతమందిలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ కీళ్ళవాతం అనే కండిషన్ చూస్తాం. ఎందుకంటే కీళ్ళవాతం మనకి మోకాళ్ళలో మెయిన్గా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం. అంటే మన బరువు మొత్తం మన మోకాళ్ళ మీద పడుతుంది. సో దానివల్ల ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఒబెసిటీ అవుతారు, అండ్ ఒబెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ స్ట్రెస్కి గురైన వాళ్ళు, బాగా డిప్రెషన్కి గురైన వాళ్ళు, వీళ్ళల్లో ఏమవుతుంది అంటే ఎపటైట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది. అట్లాగే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటాం, అంటే నైట్ టైము బాగా లేట్ నైట్స్ పడుకున్న వాళ్ళల్లో ఏమవుతుంది అంటే వెయిట్ గెయిన్ అనేది ఆటోమేటిక్గా అవుతారనమాట. సో ఈ కండిషన్స్లో మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చోవడము, ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేకపోవడము. సో ఈ కండిషన్స్లో కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాము. సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడము, బేకరీ ఐటమ్స్ తీసుకోవడము, ఇలా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకున్న వాళ్ళలో మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాము. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జనరల్గా వెయిట్ గెయిన్ ఉన్నాము అంటే బాగా బరువు పెరిగాము అంటే అదొక కాస్మెటిక్ వ్యూలోనే చూస్తున్నారు అందరూ. జస్ట్ ఏముంది వెయిట్ పెరిగాము అంతే కదా అనుకుంటున్నారు. బట్ దాని నుంచి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటంటే హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ, ఇవన్నీ మనం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం ప్రొలాంగ్డ్గా అదే వెయిట్ మెయింటైన్ అవుతూ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే మనం ఈ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఎందుకు ఈ హార్ట్ డిసీజెస్ వస్తాయి, మెయిన్గా ఈ ఒబెస్ ఉన్న వాళ్ళలో కొలెస్ట్రాల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయన్నమాట. సో ఫ్యాటీ డిపాజిట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్స్లో కూడా మెయిన్గా ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా హైగా ఉంటాయి. సో అవి ఏమవుతాయి అంటే ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అనేది బాగా పేరుకుపోయి మనకి బ్లడ్ వెసల్స్లో ఆ ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేక మనకి అక్కడ అబ్స్ట్రక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక సివియర్ అయితే మనకి స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో స్ట్రోక్ రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీకి కారణాలు ఏంటంటే మెయిన్గా హై లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ అనమాట. సో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఈ కంప్లైంట్ చూస్తుంటాం. అట్లాగే చాలామందికి తెలియంది ఏంటంటే ఒబెసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ ఏ రకమైన క్యాన్సర్స్ చూస్తాము అంటే ఒవేరియన్ క్యాన్సర్, అట్లాగే బ్రెస్ట్ క్యాన్సర్, అట్లాగే యూటరైన్ క్యాన్సర్ అని, అట్లాగే లివర్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ అనేవి ఎక్కువ ఒబెస్ ఉన్న వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో దీంతో పాటు హై లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ అయిపోవడము, అట్లాగే బీపీ అండ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడము, ఇవన్నీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో ఆడవాళ్ళలో మెయిన్గా పెళ్ళైన తర్వాత
కన్సీవ్ అవ్వడానికి, అంటే పిల్లలు పుట్టలేదు అని కంప్లైంట్తో వస్తుంటారు. సో అప్పుడు మెయిన్ ఫస్ట్ వాళ్ళు చూడగానే ఏం చెప్తామంటే వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, వెయిట్ కంట్రోల్ అయితేనే తప్ప వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ పిల్లలు పుట్టే అవకాశాలు కూడా వెయిట్ ఎక్కువ ఉంటే ఉండదన్నమాట. సో అందుకని వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో. అట్లాగే థైరాయిడ్ కానీ పీసీఓడి కండిషన్లో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ మెడికేషన్ ఫాలో అవుతూ మెయిన్గా మెటబాలిక్ రేట్ అనేది పెంచాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెంచుకుంటూ ఉండాలి. సో అట్లా చేయడం వల్లే మనం వెయిట్ గెయిన్ అనేది తగ్గుతారు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి ఒబేస్ ఉన్న వాళ్ళల్లో. సో ఒబేసిటీని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ తీసుకున్న ఆహారంలో చాలా కాన్సన్ట్రేటెడ్గా, అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు ఏం చేయాలంటే ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అనేది మెయిన్ అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, లో ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది గెయిన్ అవుతారు. సో వెయిట్ గెయినింగ్ మనం ఎట్లా మెజర్ చేస్తాము అంటే బిఎంఐ అంటాం, అంటే బాడీ మాస్ ఇండెక్స్. అదేంటంటే మన హైట్కి ఎంత వెయిట్ ఉన్నాము అనేది రిజల్ట్ మనకి తెలుస్తుంది. సో బిఎంఐలో మోర్ దెన్ 30 ఉంటే మనం ఓవర్ వెయిట్ అంటాము. అట్లాగే నార్మల్గా వెయిట్ మెజర్ చేసుకోవాలంటే మనం ఒబేస్ ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది అంటే వేస్ట్ మెజర్మెంట్ చేసుకోవచ్చు. వేస్ట్ మెజర్మెంట్ ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళలో చూసుకుంటే మోర్ దాన్ 80 సెంటీమీటర్స్ ఉంటే కనుక ఒబేస్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లాగే మగవాళ్ళలో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ ఉంటే కనుక దాన్ని ఒబేస్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఈ మెజర్మెంట్స్ చూసుకుంటూ అట్లాగే బిఎంఐ అనేది చూసుకొని దానికి తగ్గట్టు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నాము అనే రీజన్ తెలుసుకొని వాటిని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆయుర్వేదంలో ఏంటంటే ట్రీటింగ్ ద కాజ్, అంటే ఎందుకు పెరుగుతున్నారు అనేది తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. అండ్ నార్మల్గా జెనెటిక్గా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్గా ఉంటే దానికి రిలేటెడ్గా మెడిసిన్ అనేది ఇస్తామన్నమాట. సో నార్మల్గా ఫస్ట్ డైట్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు అప్పటికి మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వకపోతే అప్పుడు మెడికేషన్కి వచ్చి మెడిసిన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఎవరైనా కంప్లైంట్తో బాధపడుతుంటే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి, దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.